విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలే ప్రధాన ఎజెండాగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్లో జరగనున్న ఈ భేటీలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని 5,000 మెగావాట్లకు పెంచడంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు అండర్ గ్రౌండ్ కేబులింగ్, కొత్త విద్యుత్ డిస్కం ఏర్పాటు, రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, 2,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లో 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కరెంటు ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరుతున్నాయి. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్ణయం ఉండకపోవచ్చని సమాచారం. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మొదటి ప్రాధాన్యతగా తమ పాలన కొనసాగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొడంగల్ నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్గా, బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. 3 ఏళ్లలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తానని చెప్పారు. ప్రజాపాలనకు మహిళలంతా పెద్ద ఎత్తున మద్దతు తెలపాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధికి మద్దతు ఇచ్చే వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎం. వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించిన ముఖ్యమంత్రి అక్షయ పాత్ర ఫౌండేషన్ కిచెన్ ను పరిశీలించారు. మిడ్ డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. 304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో 304 కోట్లు జమ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లా డిఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరు నాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ మహిళా పక్షపాతి అన్నారు మంత్రి సీతక్క. మహిళా సంఘాలకు వడ్డీల భారం లేకుండా ప్రభుత్వమే వడ్డీలు చెల్లిస్తుందన్నారు. గత సర్కార్ మహిళా సంఘాలకు 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందన్నారు మంత్రి సీతక్క. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామన్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు మంత్రి జూపల్లి. కోటీశ్వరులను చేసేందుకు మహిళలకు ప్రైవేట్ బస్సెస్, పెట్రోల్ బంకులు మంజూరు చేస్తున్నామన్నారు. వచ్చే 3 ఏళ్లలో హామీలన్నీ నెరవేరుస్తామన్నారు మంత్రి జూపల్లి. తెలంగాణలో గౌరవెల్లి సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖల కార్యదర్శి తన్మయ్ కుమార్ ను కోరారు మంత్రి పొన్నం. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన అనుమతులపై చర్చించారు మంత్రి. ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేస్తే ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే అవకాశాలు పెరుగుతాయని కార్యదర్శికి వివరించినట్టు తెలిపారు మంత్రి పొన్నం. ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో మరో అద్భుత ఘట్టానికి అంతా సిద్ధమైంది. ఇవాళ అయోధ్యలోని రామాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది యూపీ సర్కార్. ఆలయ శిఖరంపై 22 అడుగుల కాషాయ జెండాను ఎగురవేయడం ద్వారా ధ్వజారోహణ పూర్తవుతుంది. ఆలయ నిర్మాణం పూర్తయినందుకు సంకేతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆలయ ప్రాంగణంలో తనిఖీలు చేశాయి. భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో రావు స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో విద్యార్థులకు ప్రమాదం తప్పింది. రావుస్ పాఠశాల బస్సులో 32 మంది విద్యార్థులను ఇళ్లలో దింపేందుకు వెళ్తుండగా బీదర్ చౌరస్తాలో బ్యాటరీ, ఇంజిన్ కింది భాగంలో పొగతో మంటలు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు నిలిపివేసి చిన్నారులను కిందికి దింపాడు. పక్కనున్న వాహనంలోని మంటలు అదుపు చేసే సిలిండర్తో బ్యాటరీ, ఇంజిన్ భాగాల్లో స్ప్రే చేసి మంటలను అదుపు చేశాడు. స్థానికులు హోటళ్లలోంచి బకెట్లు, బిందెలతో నీళ్లు తీసుకొచ్చి మంటలను అదుపు చేశారు. చిన్నారులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రజాప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల ఆదాయం కంటే భారీగా పెరిగిందన్నారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో యాదగిరిగుట్ట ఆలయాన్ని తప్ప మిగతా దేవాలయాలను పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు మంత్రి. కాంగ్రెస్ సర్కార్ రాకముందు వరకు 699 దేవాలయాల నుంచి 373 కోట్ల ఆదాయం వస్తే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో 545 కోట్లు వచ్చాయన్నారు. కార్తీక మాసంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 17 కోట్ల 62 లక్షల ఆదాయం వచ్చిందన్నారు మంత్రి కొండా సురేఖ.